నమస్కారం. సాగర సాక్షి న్యూస్. కాకినాడ రూరల్ పరిధిలోని కరప మండలం పెద్దాపురపాడు గ్రామంలో గంగాలమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు ఈ జాతర ఉత్సవాలు శోభాయమానంగా సాగాయి. 3 సంవత్సరాలకు ఒకసారి జరిపే ఈ జాతర ఉత్సవాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పూర్వం గ్రామాల్లోని గొల్లపల్లి వంశీకుల పొలాల్లో గోవతాళ్ల రూపంలో అమ్మవారు దొరకగా అప్పటి నుండి ఆమెను గ్రామదేవతగా కొలుస్తూ వస్తున్నారు. ఈ దేవత మహిమకు గుర్తుగా గోవతాళ్లను తాటాకుల బుట్టలో ఉంచి గుడిలోని దూలానికి వేలాడదీసి పూజిస్తారు. జాతర తొలి రోజు ఆదివారం గోవతాళ్ల బుట్టను దింపి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్న భక్తుల శ్రద్ధకు ప్రతిబింబంగా ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఈ జాతర కుల మత రాజకీయ భేదాలని మరిచి గ్రామస్తులంతా ఐక్యతతో పాల్గొని జరిపించుకుంటారు. ఈ జాతరలో యాదవ వంశీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తప్పెటగుళ్ళు, నృత్యాలు, భక్తి గీతాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. భక్తుల కోసం మజ్జిగ, మంచినీరు, అన్నదానం కార్యక్రమాలు ఏర్పాట్లు గొల్లపల్లి వంశీకులు గ్రామ ప్రజలు చేపట్టారు. యాదవ వంశీకుల కోసం ప్రత్యేక వసతి, ఆహార సదుపాయాలు అందుబాటులో ఉంచారు. గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆలయం ప్రత్యేకంగా సుందరంగా తీర్చిదిద్దగా పరిసర గ్రామాల నుండి వచ్చిన భక్తుల రాకతో మరింత ఉత్సాహ వాతావరణంతో ఉత్సవాలు జరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సాంప్రదాయ వేడుక గ్రామస్తుల భక్తి ఆచారాల పట్ల ఉన్న అంకిత భావాన్ని ప్రతిబింబిస్తూ గ్రామ సమైక్యతను అద్భుత ఉదాహరణగా నిలిచిందన్నారు. ఈ జాతర విజయవంతంగా సాగేందుకు కరప టి సునీత పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినందుకు గ్రామస్తులామెకి కృతజ్ఞతలు తెలిపారు.
ఫోటో తీయకూడదు. వీడియో కూడా తీయకూడదు. తీయకూడదు. మీ దగ్గర వచ్చేసరికి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.